నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో సహాయక చర్యలు మందకొడిగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి నేటికి 45 రోజులైంది. ప్రమాదంలో గల్లంతైన 6 కోసం కొనసాగుతోంది ఇంకా అన్వేషణ. ఇప్పటి వరకు 2ని వెలికితీశారు. నిషేధిత ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. కన్వేయర్ బెల్ట్తో బురద, మట్టి తరలింపు పనులు చేపడుతున్నారు. గ్యాస్ కట్టలతో టీజీఎం మిషన్ను కట్ చేసి విడి భాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. 12 బృందాలతో 3 షిఫ్టుల్లో రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి. సహాయక చర్యలను ప్రత్యేక అధికారి శివశంకర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, చెప్పండి అప్డేట్స్. జిల్లా ఎస్ఎల్బీసీ వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 45వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గల్లంతైన 6 మంది కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతుంది. అయితే ఏదైతే టీబీఎం మిషన్ ఉందో ఆ టీబీఎం మిషన్ అవశేషాలు కూడా పూర్తిగా సొరంగ మార్గంలో ప్రమాదం జరిగిన సొరంగ మార్గం వద్ద కూడా అడ్డగోలుగా పడిపోయిన నేపథ్యంలో అవశేషాలను బయట తీసుకురావడం పెద్ద కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు చాలా మందకొడిగా కొనసాగుతుంది. 45 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆచూకీ మాత్రం లభించలేదు. 6 మంది గల్లంతైన వారికి సంబంధించి ఆచూకీ కోసం ఇంకా 24 గంటలు కూడా ఆ సహాయక చర్యలు బృందాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 45 రోజులు కావస్తున్నప్పటికీ కూడా 6 ఆచూకీ లభించకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ చాలా వరకు ప్రమాద ఘటన ఏదైతుందో అదే చివరి పాయింట్ అదే అక్కడ ఈ సంబంధించినటువంటి ప్రమాద భరితమైనటువంటి ప్రాంతంలో నిషేధిత ప్రాంతంలో కూడా సహాయక చర్యలు బృందం కొనసాగించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. అయితే ఇక్కడ మనుషులు వెళ్ళలేని పరిస్థితుల్లో రోబోల సహాయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే రోబోలు కూడా 2 రోబోలు కూడా అక్కడ తెప్పించేప్పటికీ దాదాపు 20 రోజులు కావస్తున్నా రోబోలు మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ ఇప్పటికీ పని ప్రారంభించలేదు. దీంతో నిరుపయోగంగానే రోబోలు మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే కన్వేయర్ బెల్ట్ తో కూడా బురదను కూడా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బురద తీసుకొస్తుతో పాటు మట్టి రాళ్లు పేరుకుపోయిన నేపథ్యంలో రాళ్లను కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరో పక్క చూస్తే గ్యాస్ కట్టలతో నిరంతరంగా టీబీఎం మిషన్ కూడా విడి భాగాలు కూడా కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు దక్షిణ మధ్య రైల్వే బృందం ఈ గ్యాస్ కట్ట దాదాపు టీబీఎం మిషన్ లోనే గ్యాస్ కట్టలతో దాదాపుగా 20-25 రోజుల నుంచి కూడా కటింగ్ చేస్తున్నప్పటికీ కూడా బయటికి మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా తరలించలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. లోకో ట్రైన్ ద్వారా ఇప్పటికైతే విడి భాగాలను బయటికి పంపిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో సహాయక చర్యలు మాత్రం చాలా మందకొడిగా కొనసాగుతున్నాయని చెప్పేటప్పుడు 12 బృందాలతో 3 షిఫ్టుల్లో కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ ఆ పనుల్లో మాత్రం పూర్తిగా వేగం కొనసాగడం లేదు. ఎస్ఎల్బీసీ వద్దనే ఉంటూ సహాయక చర్యలను కూడా ప్రత్యేకాధికారి శివశంకర్ కూడా గత కొన్ని రోజులుగా అక్కడే పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో మొత్తం సహాయక చర్యలు ముందడుగు పడలేదు. గల్లంతైన 6 మందికి సంబంధించిన ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో సమాచారం రాకపోవడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ ఆ రోబోలు కూడా ఇప్పటికే పని ప్రారంభించకపోవడం, అలాగే నిషేధిత ప్రాంతం ఏదైతే ఉందో D1 నుంచి D1 ప్రాంతంలో ఇప్పటికి కూడా సహాయక చర్యలు ప్రారంభం కాకపోవడంతో గల్లంతైన ఆచూకీ 6 మందికి సంబంధించి ఎప్పుడు పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి అవశేషాలు కావచ్చు మిగతా పూర్తి స్థాయిలో ఎప్పుడు బయటకు తీసుకొస్తారన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. దీన్ని బట్టి చూస్తే మరో 10-15 రోజుల వరకు కూడా ఫలితం తేలుతుందా లేదా అన్న సందిగ్ధం మాత్రం వ్యక్తమవుతుంది. శిలా, నరేంద్రచారి, సహాయక చర్యలు మందకొడిగా సాగడానికి వాళ్లకు ఎదురవుతున్న అవరోధాలు ఏంటి? అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు? ఇలా ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టు భారీగా మట్టి పెరిగిపోయిన నేపథ్యంలో అలాగే వరద నీరు కూడా ఉబ్బికి వస్తుంది. అయితే నీరును కూడా బయటకు తొలగించడం చాలా కష్టతరమైన పరిస్థితి ఇబ్బందిగా మారిపోయింది. సహాయక బృందాలను బురద మట్టిని బయటకు తీయడం చాలా కష్టతరంగా మారిపోయింది. ఇప్పటికే 5 సంబంధించినటువంటి కూడా ప్రొక్లైనర్తో కూడా మట్టిని బయటకు తీసుకొస్తున్నారు. అయినప్పటికీ కూడా ఫలితం మాత్రం కనిపించడం లేదు. దీంతో పాటు భారీగా ఉన్నటువంటి 1500 టన్నులు ఉన్నటువంటి టీబీఎం మిషన్ విడిభాగాలను కత్తిరించి బయట తీసుకురావడం కూడా చాలా కష్టతరమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి D1 ప్రాంతం నిషేధిత ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోకి వెళ్ళాలంటే కూడా పైకించి మరో కూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి సపోర్ట్ గా భారీ బొంగులు కూడా ఏర్పాటు చేసి సపోర్ట్ పెట్టేటప్పటికీ లోపలికి వెళ్ళాలంటే కనీసం అంటే ప్రమాదకరమైన భరితం ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళడం కష్టతరమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ మిషన్ల ద్వారానే వీటిని బయటికి తీసుకురావడం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే భారీగా ప్రస్తుతం ఏదో టీబీఎం మిషన్ కటింగ్ మాత్రమే బయటకు తీసుకురావాలి. విడిభాగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటకు వస్తే కనుక సహాయక చర్యల్లో ఏమైనా పురోగతి కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శీలా, రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి.